ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అంటారు, మూడు రాజధానులు ఒకే రాజధాని అమరావతి అవసరం ప్రజలకు కూడా అందరికీ తెలుసు. గతంలో గవర్నమెంట్ ఏం చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలు స్పష్టంగా చూశారు. మంచి పరిపాలన అందించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, అందరు సుఖంగా ఉన్నారు, కష్టాల నుంచి అందరూ బయటపడ్డారు, చాలా హ్యాపీగా ఉన్నారు. పొలాల భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అవసరమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది. భగవంతుడు ఇంకా చంద్రబాబు గారికి 20 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని మేము అందరం రోజు ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. అమరావతి నిర్మాణం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది అనేది ప్రజలు కూడా నమ్మారు. నమ్మబట్టి మరి ఆ రోజున 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని మరి అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితేనే సాధ్యమవుతుందని. అమరావతి నిర్మాణం వల్ల యువతకి ఉపాధి దొరికిద్ది అంటారా? తప్పకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అంటారు, మూడు రాజధానులు అవసరం? ఒక రాజధాని అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు అది వరదలు వస్తున్నాయి అంటున్నారు. ఎప్పుడు రాలేదు వరదలు వస్తే ఇబ్బంది ఏముంది? హైట్ పెంచుకొని కట్టుకుంటారు. హైట్ పెంచుకొని కట్టుకుంటే సరిపోద్ది. వచ్చే టెక్నాలజీని బట్టి మన ఫ్యూచర్స్ ఉంటాయి కదా, అలా కడతారు. దాంట్లో ఇదేముంది, కింద మట్టానికి ఏం కట్టరుగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం మీకుందా? 100కి 1000% ఉంది. ఎందుకనంటే రేపు ఇప్పటి వరకు వాళ్ళు ఒక ఇటుకరాయి కూడా వేయలేదు అన్నారు. ఇక నుంచి స్టార్ట్ అవుద్దండి. చూడండి, అంత అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అవసరం అంటారు, మూడు రాజధానులు అవసరం అంటారు? ఒకే రాజధాని అవసరం. ఏం చేస్తారు మూడు రాజధానులతో? అందులో ఒక రాజధాని డెవలప్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడితే జనాలు అందరూ ఎటు తిరగాలి, అంత ఆగం తప్పితే. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం? 100% నమ్మకం ఉంది. ఆయన విజన్ అలాంటిది. ఆయన ఆల్రెడీ ఇదివరకు ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి పదంలో నడిపించారో అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ఆయన మీద రాష్ట్ర ప్రజలు అందుకనే తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని బెటర్ అంటారు, మూడు బెటర్ అంటారా? ఒకటి బెటర్ అండి, 2, 3 అన్నది అనవసరం. పిల్లలకి భవిష్యత్తుకి ఉపయోగపడుద్ది. ఒకటి పిల్లలు కూడా జాబ్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు, మా భవిష్యత్తులు కూడా బాగుంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం ఉందండి? ఉందండి, చేపడతారు. ఎందుకనంటే ఆయన ఏదైనా అనుకున్నది సాధించగలుగుతారు. ప్రజలు మంచి కోరేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. మా ఆడపిల్లల భవిష్యత్తుకి కూడా ఉపాధి కల్పించాలని చూస్తాంలో కుటుంబిషన్ల గురించి ఇవన్నీ కల్పిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు మూడు రాజధానులు అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది, అది ఇది అని అన్నారు. ఏమండి, వైసీపీ వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు కుక్కల చింపిని ఇస్తిరిలా చేశారు ఆంధ్రప్రదేశ్ ని. ఎందుకంటే ఆల్రెడీ రాజధాని ఇక్కడ కడతానని మళ్ళీ వైజాగ్ అన్నాడు, మళ్ళీ కడప అన్నాడు, అనంతపురం అన్నాడు, ఇలాగ 100 అన్నాడు ఆయన. కనుక ఆయన మాటలు నమ్మేది ఎవ్వరు లేరు.